అబౌట్ F1 రేసింగ్, బట్ మీది మోటార్ రేసింగ్. బట్ F1లో ఏంటంటే చాలా కాంప్లెక్స్ గేమ్ రూల్స్ అన్నీ అందరికీ తెలియకపోయినా సరే చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా డైరెక్టర్ చాలా నీట్గా హ్యాండిల్ చేసి అక్కడక్కడ సటిల్ ఎమోషన్స్ అయ్యి డీల్ చేశారు. అండ్ ఆన్ దట్ నోట్ ఐ ఎక్స్పెక్టేషన్సే ఉంటాయి, ఒక స్పోర్ట్స్ డ్రామా వస్తుంది కాబట్టి. ఇప్పుడు మీరు F1 కూడా చూస్తే ప్రాపర్ మన ఇమోషన్స్ ఉన్న ఫిల్మే F1 కూడా. సో టిపికలీ F1 ఈజ్ ఆల్సో లైక్ దాట్ ఓన్లీ. అవును. బట్ మేము ఇది రాసుకుని ఇప్పుడు ఆల్మోస్ట్ 3.5 years ముందు చెప్పిన కథ ఇది. అండ్ మీరు ఖచ్చితంగా మీకు స్పోర్ట్ అర్థం కాకపోయినా అది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా తీసాడు మన అభి. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆల్ ది బెస్ట్ అండి, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అనదర్ సక్సెస్. థ్యాంక్ యూ. శర్వా గారు లుక్ అదిరిపోయింది. ఈ లుక్ కదా, మా బైకర్ లుక్ కూడా చాలా బాగుంది అసలు. యాక్చువల్గా అసలు శర్వాని ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అంటే ఒక బైకర్ సినిమా అన్నప్పుడు దానికి తగ్గట్టుగా, అంటే జస్ట్ ఇదివరకు ఏంటంటే జనరల్గా ఒక మోటో గేమ్ అనగానే దానికి సంబంధించినవి తీసి, ఇప్పుడు అలా కాదు, ప్రతిదీ రియలిస్టిక్గా అన్ని బొత్తలను పెట్టి చూస్తున్నారు కదా. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పినప్పుడు ఈ కథ మిమ్మల్ని ఎలా మోటివేట్ చేసింది, ఆ బైకర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకోవడానికి మీరు పెట్టిన హార్డ్ వర్క్ ఏంటి? నేను పెట్టిన హార్డ్ వర్క్, ఐ థింక్ దట్ పోస్టర్ ఇస్ ద ఆన్సర్. అండ్ చాలాసార్లు చెప్తూ వచ్చా, బైకర్ ఈజ్ మై టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. అంటే అది కెరియర్ పరంగా, ఒక పర్సనాలిటీ చేంజ్ పరంగా కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, ఇట్ చేంజ్ మీ లాట్ ఇన్ డిఫరెంట్ వేస్. అండ్ దానికి ఫస్ట్ క్రెడిట్ మా స్క్రిప్ట్ బైకర్కి ఇస్తా. బికాజ్ మేము ఫస్ట్ కథ చెప్పినప్పుడు ఓకే గడ్డం తీసేస్తే ఫ్లాష్ బ్యాక్, గడ్డం తర్వాత ఆ రోజులు కావు కదా ఇప్పుడు. సో వీ నీడ్ టు వర్క్ హార్డ్. అండ్ తను హీ వాజ్ వెరీ పర్టిక్యులర్. అండ్ నేను కూడా ప్రామిస్ చేశా, ఇట్లా ఉంటేనే ఈ సినిమా చేద్దాం, లేకపోతే చేయొద్దని. సో అందుకనే మేము షూట్ చేసి ఒక 6 నెలలు బ్రేక్ తీసుకుని తగ్గి మళ్ళీ క్యారెక్టర్ చేయడం జరిగింది. అయితే యాక్చువల్గా శర్వా గారి సినిమాలు అంటే దాంట్లో రొమాన్స్ కూడా ఎలా ఉంటుందంటే చాలా సెటిల్గా ఉంటుంది. బట్ దీంట్లో ట్రైలర్లోనే మాకు ఎందుకు కొంచెం వైల్డ్ సీన్స్ కనిపించినట్టు అనిపించింది మాకు. అది అంటే అభిని అడగాను ఎందుకు తీసాడు. మేము అప్పుడే థియేటర్కి వస్తారు. అభిలాష్ రెడ్డి ట్రైలర్ చాలా బాగుందండి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కనిపించాయి. సో ఇలాంటి స్పోర్ట్స్ డ్రామా తీసినప్పుడు కంపారిజన్స్ సహజంగానే ఉంటాయి. అలాంటి రాకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మీకు వచ్చిందా కంపారిజన్ ఏమన్నా? ఉంటాయండి డెఫినెట్గా. నాకు తెలుసు రీసెంట్గా F1తోనే కంపేర్ చేస్తారని తెలుసు. బట్ మేము షూట్ చేసే ప్రాసెస్లోనే ఆల్రెడీ అంటే ఒక 60% షూట్ తర్వాత F1 వచ్చింది. బట్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ మా మూవీ F1తో కంపేర్ చేస్తున్నారు. సో మీరు థియేటర్లో చూసినా కూడా సౌండ్ డిజైన్ గురించే మాట్లాడుతున్నారు. అయితే ద క్వాలిటీ విల్ రీచ్ దట్. మీరు పెట్టుకోండి, ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుంది. అభిలాష్ గారు సార్, అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్, ఇంత స్పాన్ ఉన్న మూవీస్